అటు పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గృహ వినియోగానికి ఏడాదికి కేవలం 6 గ్యాస్ సిలిండర్ల పరిమితిని కూడా ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. డీజిల్ ధరలు పెంచడం అంటే మొత్తంగా ప్రతి వస్తువు ధరను పెంచడమేనని అన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో పెరిగిన డీజిల్ ధరలు ప్రజలకు మరింత భారం అవుతాయన్నారు వైఎస్ విజయమ్మ. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు పూర్తిగా దెబ్బతినిపోయాయని, విద్యుత్ పరిస్థితి ఘోరంగా తయారైందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మీద ఎలాంటి భారం మోపకుండా ఉండడం ప్రభుత్వ కనీస బాధ్యతని పత్రికా ప్రకటనలో విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్రం గ్యాస్ ధర పెంచినా ఆ భారం రాష్ట్రంలోని ఆడపడుచుల మీద ఒక్క పైసా కూడా పడకూడదన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.